ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించడంలో స్థానిక బీజేపీ చెందిన ఎంపీ నగేష్ అలాగే స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్లు సంబంధిత కేంద్ర మంత్రితో పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేయించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్ డిమాండ్ చేశారు. ఈరోజు జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఏర్పరిచిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీకి చెందిన బీజేపీ పట్టణ కార్యదర్శి భరత్తో పాటు బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీసీఐ విషయంలో తాము రాజీ లేని పోరాటం చేస్తామని పేర్కొన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సీసీఐ తెరిపించే వరకు కూడా ప్రజా ఉద్యమాలను చేపడుతుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము సీసీఐపై వెంటనే ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీల కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 48 గంటల నిరసన కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమకు ఎన్నో హామీలు ఇచ్చిందని, అయితే గత సంవత్సరంన్నర కాలం కూడా తమ హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము 48 గంటల పాటు నిరసన కార్యక్రమం చేపట్టామని, ఇప్పటికైనా తమ 23 సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే బైన్సా పట్టణంలో తాగునీటి సమస్యపై జనం రోడ్డెక్కుతున్నారు. ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శనలు చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని కుమార్ గల్లీలో గత 3 రోజులుగా కూడా తాగునీటి సౌకర్యం లేకపోవడంతో జనం రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. గత 3 రోజులుగా తమకు తాగునీరు సౌకర్యం లభించడం లేదని, గత ఎన్నోసార్లు కూడా ఇప్పటికే అటు మున్సిపల్ అధికారులకు ఇటు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, దీంతో తాము ఆందోళన చేపట్టినట్టు కాలనీ వాసులు తెలిపారు. ఇప్పటికైనా తమ తాగునీటి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో తాము ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.